ఎందుకంటే మనం మానవులుగా చేసిన పాపం నిమిత్తం దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం దెబ్బలు తిని ఉమ్మించుకొని తిట్టించుకొని ఆఖరి శిలువలో ప్రాణమే పెట్టాడు. మన కోసం మన చుట్టాలు బంధువులు ఎవ్వరు ఏమీ చేయరు. దేవాది దేవుడే ప్రాణం పెట్టాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. వీళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు? అస్సలు రాదా? సినిమా పేర్లు అయితే ఇగోండి దేవుడి మాటలు, ఈ నిజమైన సత్యదేవుడి మాటలు చదువుకోండి, మీకు బాగుంటది. సరేనా? తిప్పు చదువు, తిప్పు దాని తిప్పు చదువు. అందరికీ ప్రవేశ సరేలే, నిదానంగా పోయినా చదువుకో. కానీ ఇటు చూడండి, మీరు ముగ్గురు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీకు చెప్పడం వల్ల నాకేమి లాభం లేదు, మీకు చెప్పకపోవడం వల్ల నాకేం నష్టం లేదు.